తెలంగాణలో వైసీపీ లేదు కదా, అక్కడ కట్టరి హిందుత్వవాది వైసీపీలోకి పోతాడు. నేను ఎట్లా తమ అంటే దానివల్ల 1,50,000 వ్యూవర్షిప్ పోయింది. తర్వాత ఇంతకంటే దారుణం ఏంటంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి సిపిఐఎంలకు పోయే ఆస్కారం ఉన్నది అనే ఒక తమ్నేల్. ఇదిగో రాజాసింగ్ సిపిఐలోకి. అరే ఏం తమ్నేల్ బై సాబ్, అది ఇంత దారుణమైనటువంటి తమ్నేల్సా? ఇంకా కొంతమంది టీడీపీ అంటే యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే టీడీపీలో గతంలో ఆయన కార్పొరేటర్గా చేశారు. కార్పొరేటర్ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పాటు ఆయన సేవలు అందించాడు. తెలంగాణ రాష్ట్రంలోనే 3 సార్లు ఒక్కడిగా గెలిచినటువంటి, పాత బస్సులో గెలిచినటువంటి మొగోడు మునగాడు రాజాసింగ్. అలాంటి గర్జన, అలాంటి గర్వం. ఈడ ఆయన ముఖం చూస్తే ఒకసారి మీరే క్లియర్గా చూడండి, మీకేమనిపిస్తుంది ఎప్పుడు? ఓ హిందుత్వవాదం, ఓ ధర్మ సంరక్షణ, గో సంరక్షణ కోసం ఏమైనా జరిగినా, ఏమైనా కేసులైనా ఒక్కడే నిలబడి ఆ పార్టీ గో సంరక్షకుల కోసం స్టేషన్లు వెళ్ళి వాళ్ళ కార్యకర్తలను విడిపించి గో సంరక్షకులను ఏమైనా ఇబ్బంది పెడితే తాట తీసినటువంటి వ్యక్తి రాజాసింగ్.